భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష దినోత్సవం పురస్కరించుకొని చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా నేషనల్ వైడ్ గా తలపెట్టిన రథోత్సవ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమైన రథోత్సవం భద్రాద్రి జిల్లాకు ఈ నెల 5వ తేదీ రావడం జరిగింది. అశ్వారావుపేట, విఆర్పురం అనంతరం భద్రాచలంలో తాతగుడి సెంటర్ శ్రీ సీతారామచంద్ర స్వామి మాడవీధుల గుండా రథోత్సవం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భద్రాచలం సమితి కన్వీనర్ రామారావు, జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ బి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు డి రామచంద్రారెడ్డి, జిల్లా మహిళా సేవాదల్ కోఆర్డినేటర్ శేషసాయి, జిల్లా వేదం ఇన్ఛార్జ్ సత్యనారాయణ రాజు, జిల్లా జెంట్ యూత్ కోఆర్డినేటర్ టి సత్యనారాయణ, జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ లావణ్య, జిల్లా బాల్ వికాస్ కోఆర్డినేటర్లు సాయికృష్ణ, శైలజ, సమితి సేవాదల్ కోఆర్డినేటర్ కుమార్ పాల్గొన్నారు. సేవా సంస్థల ద్వారా ఎన్నో నిస్వార్థమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన భద్రాచలం సమితి వారు ప్రతిరోజు కూడాను టీబీ హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ అందించడం జరుగుతుంది. నారాయణ సేవ జరుగుతూ ఉంటుంది. అలాగే అమృత కలశాలు అనే పేరుతోటి దాదాపు ఇక్కడ మన జిల్లాలో దాదాపు 95 మందికి ప్రతి నెలకు సరిపడా దినుసులు అంటే బియ్యము ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కుక్కుడు ఫుడ్, వండిన ఆహార పదార్థాలని తీసుకొని ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే ట్రైబల్ విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి దుస్తులు అందించడం, దుప్పట్లు ఇవ్వడము, తర్వాత బట్టలు ఇవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే బట్టలు కుట్టించి స్కూల్ పిల్లలకి ఇవ్వటం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే నోట్బుక్స్, ఎవరైతే పిల్లలు ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలకి నోట్బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే చలికాలంలో చలికి ఇబ్బంది పడుతున్న వారికి బెడ్షీట్స్ కూడా అందించడం జరుగుతూ ఉన్నది. మెడికల్ సేవ కూడా జరుగుతుంది. గ్రామాన్న వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి మెడిసిన్స్ అందించేటువంటి సేవా కార్యక్రమం, డాక్టర్లను తీసుకెళ్లి మెడిసిన్స్ ఇచ్చేటువంటి సేవా కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.